ఆగని దందా 5 ప్యాకేజీల పనులు, అధిక ధరలకు బినామీలకు అప్పగింత, ఎంవీఆర్‌కు 218,00,00,000, ఎన్‌సీసీకి 751,00,00,000, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% చెల్లింపు, కమిషన్ల రూపంలో వాటా కొట్టేసిన ప్రభుత్వ పెద్దలు. కనబడుతుందా మీకు ఇది? ఇలాంటి ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు. అమరావతి రాజధానిగా ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇవాళకి కూడా అదే సొల్లు డైలాగులు, అవే పనికిమాలిన ఆరోపణలు. వీళ్ళ 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఏం చేశారయ్యా అంటే దానికి మాత్రం సమాధానం ఉండదు. గతంలో ఇదే అమరావతిని ఉద్దేశించి ఎన్ని రకాలుగా అవినీతి ఆరోపణలు చేశారు. అయ్య బాబోయ్! అంత కాదు ఇంతండి, మామూలుగా దోచేసారండి, తినేసారంటే నేను పుస్తకం వేసేస్తున్నానండి, 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారంటే నా దగ్గర జీవోలు కూడా ఉన్నాయని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక పుస్తకాన్ని కూడా ముద్రించాడు. పుస్తకం పట్టుకొని ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జరిగిన అవినీతి అంతా కూడా మేము వెలికి తీసేస్తాం, మొత్తం అందరిని లోపలేస్తామన్నారు. ఏమైంది? గత 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు నిరూపించలేకపోయారు? అమరావతి పేరు ఎందుకు ఎత్తలేకపోయారు మీరు? ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఒకవేళ జరిగిన అవినీతి ఏదైనా ఉంటే దాన్ని ఎందుకు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయలేదు? మళ్ళీ ఎందుకు ఎడుతున్నారండి అమరావతి మీద పడి? దానికో కారణం ఉంది. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఒక్కొక్కరు పేర్లు బయటకొస్తా ఉన్నాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కూడా అరెస్ట్ అయ్యారు. అతని ఇంట్లో సోదాలు జరిగినప్పుడు హవాలాకు సంబంధించిన ఒక నోటు ముక్క దొరికిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి బయటికి. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా కవర్ చేయాలి. కవర్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి? ఇంకా అమరావతి మీద పడి ఆడవాలి మనం. అంతేనా? మీరు చేసిన ఆరోపణలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ అయినా సరే, ఇదిగో మేము గతంలో పలానా దానిపైన మేము ఆరోపణ చేసాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిరూపించామని చెప్పేసి ఏదైనా ఒక్కటంటే ఒకటి ఉందా అండి? ఎందుకు ఈ పనికిమాలిన ఆరోపణలు? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎవరి కుటుంబం ఏంటి, ఎవరి చరిత్ర ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతుంటే దేంతో నవ్వాలో అర్థం కావట్లా. వేల కోట్ల రూపాయలు దోచేశాడని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. దాదాపు 37 కేసులో 36 కేసులో ఉన్నాయి. అన్ని సిబిఐ, ఈడీ కేసులే. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఇప్పటికీ బెయిల్ మీదే ఉన్నాడు. ఇప్పటికీ కూడా కోర్టు వాయిదాలకు వెళ్ళట్లేదు. అదొక పెద్ద దరిద్రం మాకు. తన అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్‌లో దోచాడు, ఇసుకలో దోచాడు, అన్నిట్లోనూ చివరాఖరికి తన సొంత పేపర్ సాక్షికి కూడా వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేశాడు. వాలంటీర్లకి ప్రతి నెల ₹200 కేటాయించేశాడు. ఏకంగా జీవో ఇచ్చాడు. అఫీషియల్‌గా దోచేశాడు. దానికి సమాధానం చెప్పరు. వాటిపైన ఏ రోజు కూడా సమాధానాలు చెప్పరు. ఇవాళొచ్చి మళ్ళీ అమరావతి ముందు మళ్ళీ ప్రేమ చూపించేస్తారు. మళ్ళీ సేమ్ 2019 ముందు ఏదైతే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారో మళ్ళీ మొదటకొచ్చారు. మళ్ళీ అవే చిల్లర ఆరోపణలు, మళ్ళీ అవే విష ప్రచారాలు. ఓర్వలేక, అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, ఒకవేళ నిజంగా అమరావతి అనేది డెవలప్మెంట్ అయ్యి ఒక పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళుద్ది. మనకేమీ రాదు, మన వాటా ఏముండదు అందులోని. కాబట్టి ఏదో రకంగా నాశనం చేసేయాలి. అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని రోజుకొక విష ప్రచారం అండి. కాసేపు మునిగిపోతుందంటారు, కాసేపు వరదలు వచ్చేస్తే మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటారు, కాసేపు తుప్పలు అంటారు, కాసేపు అడవి అంటారు, కాసేపు శ్మశానం అంటారు, కాసేపు నీళ్లు తోడుతున్నారని చెప్పేసి విష ప్రచారం చేస్తారు. అసలు అక్కడ ఏమీ లేదంటారు, ఏమీ జరగట్లేదంటారు. అన్ని ప్రచారాలు వాళ్ళయ్యే. ఏదో రకంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలి. అదొక కంకణం కట్టుకున్నారండి. రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అని చెప్పేసి కంకణం కట్టుకున్న మూలానే పూటకొక మాట మాట్లాడుతున్నారు రాజధాని పైన. కాసేపు 3 రాజధానులు అంటాడు ఇష్టం వచ్చినప్పుడు. అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవడు ఏమనలేక 3 రాజధానులు అని చెప్పేసి ఊరేగాడు. అధికారం పోయిన తర్వాత మావిగాని అని చెప్పేసి మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త విష ప్రచారాలు. ఈ విష ప్రచారాలు చేయమాకండి. జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు అర్థం కావట్లేదు. ఇంకా మీరేమనుకుంటున్నారంటే మనం అమరావతి మీద పడి లేదంటే అమరావతి మీద విష ప్రచారం చేస్తే మనకేదో ప్రజలందరూ కూడా నెత్తి మీద కిరీటం పెట్టేస్తారేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, కానీ మీకు వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావు. ఎందుకంటే అంత ద్వేషం దేనికి అసలు అర్థం కావట్లే. అమరావతి పైన మీకు అంత ద్వేషం దేనికి? ఆ ఒక్కదానికి కారణం చెప్పండి. గతంలో మీరు మద్దతు ఇచ్చారా లేదా అమరావతికి? మరి వాళ్ళు ఏడుపు ఎందుకంటే దానిపైన నేనొచ్చి రద్దు చేసేస్తాను, నేనొచ్చి భూములు వెనక్కిచ్చేస్తాను, నేనొచ్చి పరిశ్రమలు తరిమేస్తాను, అసలు నేను వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ఉండకూడదు, మనమంతా కూడా అడుక్కు తినాలి. ఇదెక్కడ దిక్కుమాల ఆలోచనలండి, మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీచ రాజకీయాలు ఆపకపోతే మీకే నష్టం. వాళ్ళ టెక్నాలజీ మారింది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి.
ఎవరి చరిత్ర ఏంటి, ఎవరి హయాంలో ఏం జరిగిందనేది ఫోన్‌లో అలా కొడితే అలా వస్తాయి. టెక్నాలజీ మారిపోయిందండి. గతంలోలా కాదు. గతంలో ఎవడో ఏదో చెప్తే వినాలి మనం. ఇవాళ అన్ని ఫోనే అరచేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది. ఎవడు చెప్పినా ఇనవసరం లేదు. ఒకవేళ నాకు దేని గురించైనా తెలియలేదనుకోండి, చక్కగా చాట్‌జీపీనో, లేదంటే గూగుల్ జెమినీనో, లేదంటే గ్రోకనో, ఇంకోటనో బోలెడన్ని ఏఐలున్నాయి. అలా అడిగితే పూర్తి డీటెయిల్స్ నిమిషాల ప్రకారంగా మన చేతిలో ఉంటది. చూసి తెలుసుకోవడమే. మీరు చేసే ఆరోపణలన్నీ ప్రతీది అబద్ధమే. ఇవాళ నుంచి చేయట్లేదు మీరు. ఇంచుమించుగా ఇంకో సంవత్సరం పోతే 10 ఏళ్ళు అయిపోద్దండి. అప్పటి నుంచి చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు నుంచి స్టార్ట్ చేశారు. ఇవాల్టికి కూడా అమరావతి పైన అదే విష ప్రచారం. ఒకవేళ నిజంగా మీకు అంత ప్రేమ ఉన్నా, లేదంటే మీరు ఆరోపించినట్టుగా గతంలో ఏదైనా అమరావతిలో గాని, ఇప్పుడైనా గతంలో కావచ్చు. ఒకవేళ నిజంగా అవకతవకలు ఏమన్నా జరుగుంటే 5 సంవత్సరాలు మీరేం పీకారో చెప్పాలి. మీరెందుకు కేసులు కట్టలేదు? ఎవరు తినేసారు? ఎందుకు చూపించలేకపోయారు ప్రజల ముందు? ఇదిగోనండి మేము ఆరోపణ చేసాము అమరావతి మీద. అవినీతి జరిగిందని చెప్పేసని. ఇగో దానికి కారణం గల వ్యక్తులు ఇదిగోండి పలానా వ్యక్తి మాజీ మంత్రనో, లేదంటే ముఖ్యమంత్రనో, ఇంకోటనో వ్యక్తులు ఎందుకు చూపించలేకపోయారు మీరు? ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చూపించారు. ఏకంగా లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి పుస్తకాలేశారు కదా! మరి దానికెందుకు సమాధానం చెప్పరండి? ఎన్‌సీఏపీ ఇదే సచ్చి రాజకీయాలేటి ఇంకా? అంటే మన గొర్రెల మంద ఉన్నారు కదా వింటారులే అని చెప్పేసనా? ఈ ప్రయత్నాలు వద్దండి. ఆ కాలం పోయినియి. మీరు విష ప్రచారాలు చేసి మన మాటలు నమ్ముతారులే, మనం ఏం చెప్పినా సరే వింటారులే, ఆ రోజులు పోయినియి. ఆ రోజుల్లో ఈ రోజు ఎవరు కూడా ఏం నమ్మట్లేదు. మీకు ఇంకొక విచిత్రం చెప్పనా? ఇంకొక విషయం నిన్నో మొన్నో అనుకుంటా. ఈ జొన్నగిరికి సంబంధించి గోల్డ్ ప్లాంట్ ఏదో నడిచింది కదా! మొన్న ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డో ఎవరో అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? అది అవసరం లేదు మనకి. మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏదో భవిష్యత్తు అంతా మారిపోయినట్టు, లేదంటే దానివల్లే ఇంకోటి అయిపోయినట్టు అని చెప్పేసని మాట్లాడుతున్నారని చెప్పేసి దానిపైన కూడా విష ప్రచారం మొదలెట్టారు. అంటే ఏదైనా కావచ్చు. అది ఉత్తి అమరావతా, లేదంటే ఇంకోటా అని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రారంభించినా, లేదంటే ఈ ప్రభుత్వం ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చినా అది మనకు నచ్చదంతే. వైసీపీ నాయకులకి అది ఒక పట్టాన నచ్చదు. ఏది నచ్చదు వాళ్ళకి. మీరు కావాలంటే గమనించండి. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలోను ఏమని మాట్లాడతాడు? నాకది నచ్చలేదు, ఆ పరిశ్రమలు నచ్చలేదు, మేము వస్తే తరిమేత్తాం, నేనొత్తే అమరావతిని కూల్చేత్తాను, నేనొత్తే రాష్ట్రాన్ని నాశనం చేసేత్తాను. ఇదే పాట కదా! మళ్ళీ మొదటికొచ్చారు. మీరెన్ని డ్రామాలాడినా, మీరు చేసిన అవినీతి ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ప్రజల్లోకెళ్ళింది కూడా. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి వరకు ఖచ్చితంగా ఎళ్తది. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని విచారించేంత వరకు ఖచ్చితంగా ఎళ్ళుద్ది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఏమీ లేదు. ఖచ్చితంగా 100కి 100% గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డే ప్రధాన నేరస్తుడు. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదుగా. అందుకే తాను డైరెక్ట్‌గా లేకుండా తన కిందున్న వ్యక్తులు తన పీఏ కావచ్చు, అలాగే మన ఇంకొకతను రాజకేశ్ రెడ్డి కావచ్చు, మాజీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి కావచ్చు, ఇలాంటోళ్ళందరిని ఇరికించాడు. విచారణలో తేలుద్ది ఖచ్చితంగా మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆ రోజున ఏమని సమాధానం చెప్తారో చూడాలి. వాటి నుంచి తప్పించుకోవడానికి అది ప్రజల్లోకి ఎళ్ళకుండా ఉండేందుకు ఈ రకమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ అమరావతి మీద విషం కక్కేత్తే అయిపోయాయి. కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి విష ప్రచారాలకు ఎక్కడైనా సరే మీరు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటది. ఒకవేళ నిజంగా మీరు చెప్పిన ఆరోపణలు నిజంగా నిజమైతే గనక రాబోయే అసెంబ్లీ సమావేశాలకెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. ఇదిగోనయ్యా మీరు ఇలా చెప్తున్నారు, ఇలా ఇచ్చారు కదా, టెండర్లు పిలిచారు కదా, దీనిపైన మనకు అనుమానాలు ఉన్నాయి మాకు. మరి దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసని అడగండి. మంత్రుల్లో, ముఖ్యమంత్రి గారో ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్తారు. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చిద్ది. పోన్లేరా బాబు ఇన్నాళ్ళకి